18వ అధ్యాయం మొదలు. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండే. ఇప్పుడు పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలోకి రాకముందు ఇటలీ దేశంలో, అంటే కొరింథీ పట్టణం అనేది ఏథెన్స్, మన గ్రీస్ దేశం పక్కన ఉన్నది ఇటలీ దేశం. ఇటలీ దేశంలో గొడవలేని ఎలాగంటే కొత్త చక్రవర్తి వచ్చాడు క్లౌడియా. ఆడొచ్చి గొడవ చేసి ఏంటనంటే ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ వెళ్ళిపోవాలి అని అన్నాడు. అనంటే ఇటలీ దేశం నుంచి ఒక కుటుంబం అకుల ప్రిసిల్లా వాళ్ళు ఇటలీ నుంచి గ్రీస్ వచ్చి కొరింథీ పట్టణంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పౌలుకి వీళ్ళకి సంబంధం ఏంటి చెప్తాం. అకుల ప్రిసిల్లా యూదులు, పౌలు యూదుడు. అకుల ప్రిసిల్లా మారుమనసు పొందినవాడు, పౌలు మారుమనసు పొందినవాడు. అకుల ప్రిసిల్లా వాక్య పరిచయం చేసేవాడు, పౌలు వాక్య పరిచయం చేసేవాడు. అకుల ప్రిసిల్లా డేరాలు కుట్టేవాడు, పౌలు డేరాలు కుట్టేవాడు. మీరు నేను ఒకటే అనేసి వాళ్ళు పేయింగ్ గెస్ట్లు అయిపోయారు. పీజీ అంటారా. పౌలు వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. 1.5 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండి పరిచయం చేశాడు. అంటే ఒక మాట చెప్పాలంటే పౌలు కొరింథీ పట్టణంలోకి రాకముందు దేవుడు అకుల ప్రిసిల్లాని పౌలు కోసం తెచ్చిపెట్టాడు. అయితే కొన్ని సమస్యలు మనకు వస్తే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి దేవుడు మన చుట్టూ కొంతమందిని పెడతాడు. వాళ్ళతో మనకి లింక్ ఎలా కుదురుద్దంటే, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిష్కారం మనకి ఎలా తెలుసుద్దంటే దేవుడితో మనకి లింక్ ఉంటే, లేకపోతే ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్ర సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళిన తర్వాత మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూస్తాం. 15వ అధ్యాయం దాటి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్లు దొరకవు. 3 రోజులు బాగా దాహం అవుతూ ఉంటుంది. సరే మొత్తానికి అక్కడ నీళ్లు దొరికి తాగుదాం అనుకుంటారు. చేదుగా ఉంటుంది. చేదుకుంటే మారా అంటారు కదా. మస్తు కోపం వచ్చింది పౌలు మీద, మోషే మీద అరుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే జర ముందుకెళ్ళి అంటాడు. వెళ్తే అక్కడ చెట్టు ఉంది. ఏం కనబడుతుంది కానీ ఓ చెట్టు ఉంది ప్రభాన, దాన్ని నరికే అన్నాడు. నరికేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ కొమ్మని దీంట్లో పడే అన్నాడు. పడేశాడు. నీళ్లు తీయగాయండి. అయితే నేనేమంటానంటే ఈ చేదు నీళ్ళకి పరిష్కారమైన ఆ చెట్టు అప్పుడప్పుడు వచ్చిందా? ముందే ఉంది. 20 లక్షల మంది ఎవరికీ తెలియదు. మోషేకి ఒక్కడికే దేవుడు పరిచయం చేశాడు. ఆ చెట్టు నరికి ఎక్కడే అని. ఎందుకంటే మోషేకి దేవుడికి ఏముంది? కనెక్షన్ ఉంది. నేనేమంటానంటే నీకున్న సమస్యకి పరిష్కారం పక్కనే ఉంటుంది. నువ్వు ఊకే అటు ఇటు పరిగెడుతున్నావు, ఎందుకంటే దేవుడితో సంబంధం లేదు కాబట్టి. దేవుడితో సంబంధం ఉంటే పరిష్కారం దగ్గరికి స్ట్రైట్ పోతాం. అన్ని జాగాల్లో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 10 రాళ్ళు ఇసిరి ఒక రాయి స్తంభం తగిలితే చప్పట్లు కొట్టేవాడు పెద్ద గొప్పడేం కాదు. అవునా కదా? ఇప్పుడు దాన్ని కొడతా అని ఓ కొట్టి 10 తగిలిద్ది అని అంటే పెద్ద విషయం అందే. 10 ఇసిరితే రోడ్డు తోలుతుంది. కానీ గొప్పోడు ఎలాంటి వాడు అంటే ఒక్క రాయి ఇసిరాలు టక్కుమని తగలాల. అది పరిస్థితి. అలా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుడితో మనకి లింక్ ఉంటే సాధ్యం అవుతుంది. మొదటిది నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రెండోది నా సంపద నీకు తోడుగా ఉంటుంది. మూడోది ఆయన ఏమన్నాడంటే రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నీకు తోడే అన్నాను, నీకు హాని చేయటకి నీ మీదకి ఎవరు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. పౌలు చుట్టూ చాలా మంది మనుషుల్ని పెట్టాడు దేవుడు. సంఘం ఏథెన్స్కి ఏక నిరంజన్ వెళ్ళాడు ఒక్కడే. కానీ కొరింథీ పట్టణానికి ఒక్కడే వెళ్ళినప్పుడు కూడా ఒక్కడే పని చేయలేపాడు. కొరింథీ సంఘంలో పరిచయం చేయడానికి దగ్గర 7 సహాయం చేశారు. అకుల్లా సహాయం చేశాడు, ప్రిసిల్లా సహాయం చేశాడు, గాయు అనే ఆయన సహాయం చేశాడు, తిమోతి ఉన్నాడు తనతో పాటు. ఈ విధంగా 7 వ్యక్తులు తన చుట్టూ ఉన్నారు. అంత సపోర్ట్ ఉంటే కానీ పౌలు చేయలేపాడు. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా చేయలేం. అందుకని దేవుడు మన చుట్టూ మనుషుల్ని పెడతాడు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం మన పొరపాటు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం అనేది గర్వం. ప్రతి ఒక్కడి మీద ఆధారపడటం అనేది అవిశ్వాసం. ప్రతి ఒక్కడి మీద అంటే కనబడిన ప్రతి ఒక్కడికి ప్రార్థన చేయవా అని అంటే కనుక నువ్వు ప్రార్థన చేయవా అని అర్థం అనమాట. అర్థమైందా? హైదరాబాద్ పట్టణం ఒక పేరు ఉంటుంది, అవుట్ సోర్సింగ్ అంటారు. అవుట్ సోర్సింగ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, 236 దేశాలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఇక్కడ ఉన్నాయంట.
దేశం ఎక్కడ ఉంటుంది ఆడెక్కడ నుండి పని చేస్తాడు. అర్థమైందా? షికాగో పట్టణంలో నాకు క్యాబ్ కావాలని ఆవిడ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ఎవడెత్తాడు? ఇక్కడ హైదరాబాద్లో ఎత్తాడు. ఎత్తి ఆడు మాడతా ఎక్కడున్నాను, ఓహా సెంటర్లో ఉన్నావా, లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు అంటాడు. అవి ఎక్కడున్నా ఏది తెలియదు, కానీ అట్లా మాట్లాడతారు వాళ్ళు. బీపీఓలు అలా పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందా? అయితే ఆ అవుట్ సోర్సింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటే, కొంతమంది ఏం చేస్తారంటే స్పీకర్కి, సార్ మీకు 10,000 ఇస్తా ప్రార్థన చేయి, మీ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలు కూడా అవుట్ సోర్సింగ్ అయిపోతాయి. ఎవరిని పడితే వాడిని ప్రార్థనలకు అడుగుతూ ఉంటారు. అది తప్పు. ఎవరిని అడగ, నేను ఒక్కనే జీవిస్తానంటాడు, అది గర్వం. అవిశ్వాసం ఉండొద్దు, గర్వం ఉండొద్దు. దేవుని మీద ఆధారపడితే ఎవరిని అడగాలో ఆన్ని అడుగుతాం. యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన సహాయాన్ని కోడాడు. అవునా కదా? ఎక్కడ కోరాడు గుర్తుందా మీకు? గెత్సేమనే తోటలో. ఒక్కసారా, 2 సార్లు, 3 సార్లు అడిగిండు. అరే జర ప్రార్థన చేయండి రాబాయ్, ప్లీజ్ రాబాయ్, పడుకోకుండా రాబాయ్, కొద్దిసేపు రాబాయ్ ప్లీజ్, టెన్షన్ ఎక్కువైంది నాకు, చాలా ఆగమాగం అవుతుంది, జర ప్రార్థన చేయి. అది ఆయన అన్నట్టు అనమాట. నాకు తట్టుకోలేకపోతున్నాను. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేయమని అడిగాడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎంతమందిని అడిగాడు ప్రార్థన చేయమని? 12 మందిని అడిగాడా? 3 అది విషయం. ఎవరిని అడగాలో వాడిని అడుగుతాం. అంటే మనకి దేవునితో లింక్ ఉంటే కనుక కరెక్ట్గా చెప్తాం, ఈ ప్రార్థన నువ్వు చేయవా నా కోసం? నాకు కూడా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది, ఒక 4-5 ఉన్నారు. నా పరిస్థితిని బట్టి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయండి ఈ పరిస్థితిలో, అడుగుతాను. అర్థమైందా? అయితే నేను ఆత్మీయంగా బాగా ఎదిగిపోయాను, నాకు ఇంకెవ్వడి ప్రార్థన అవసరం లేదంటే ఆడు బాగా పడిపోయాడని అర్థం. ఎందుకంటే యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు, పౌలు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు. ఇక నేను ఎవరిని అడగను అంటే ఆయన ఏమనాలా? అర్థమైందా? కొంతమంది డైలాగులు పెట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ పెట్టుకుంటారు. ఇక వాళ్ళకి అందరికంటే పైన తురుంకానా లెక్క. క్రైస్తవత్వంలో అది పనికిరాదు, అస్సలు పనికిరాదు. క్రైస్తవత్వంలో ఎంత పైకి ఎదిగినా కూడా నువ్వు ఇతరులతో లింక్ ఉండాల్సిందే, లింక్ లేకుండా నువ్వు ఉండలేవు. పౌలు భక్తుడు చుట్టూ ఆ విధంగా సంఘాన్ని పెట్టాడు, మనుషుల్ని పెట్టాడు. మనం ప్రతి ఆదివారం చర్చికి వస్తాం. ఎందుకని వస్తాం? వాక్యం వినటానికి వస్తాం. అర్థమైందా? చర్చికి రాకపోయినా వాక్యం వినవచ్చు. మీ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం ఇంట్లో ఫేస్బుక్లో పెట్టి వినేయచ్చు. ఒకవేళ అదే కారణమైతే చర్చికి రావక్కర్లా, ఒకవేళ అదే కారణమైతే. కానీ అదొక్కటే కారణం కాదు, దానికంటే ప్రాముఖ్యమైన ఇంకొక కారణం ఉంది. ఏం తెలుసా? మనిషికి ఇంకో మనిషి తోడు కావాలి, ఒక కుటుంబానికి ఇంకో కుటుంబం తోడు కావాలి. గొర్రెలకు కాపరు ఉండాలి. గొర్రెల కాపర్లు ఎప్పుడు కూడా వీడియోగ్రఫీ చేయరు. గొర్రె అక్కడ పెట్టరా నేను చూస్తాను అని అండు. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు మీకు దీంతో అర్థమైందా? స్క్రీన్లు పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వీడియోల్లో గొర్రెలు ఏమన్నా కాస్తారా? కాయరు. బైబిల్లో చాలా స్పష్టమైన లింక్ పెట్టాడు. గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్న లింక్ ఏంటంటే, నా గొర్రెలు నా గొర్రెలను నేను ఎరుగుదును. కాపరి తన గొర్రెలను ఎరుగుతాడు. ఎప్పుడో తెలుసా? వాళ్ళ సంఘానికి వచ్చేవాళ్ళు అయితే, వ్యక్తిగతంగా సంబంధం ఉంటే, వ్యక్తిగతంగా సహవాసం ఉంటే. కాబట్టి ఆ ఆదరణ కోసం మనం సంఘానికి వస్తాం, కలిసి ఎదుగుతాం. క్రైస్తవత్వంలో సన్యాసత్వం ఉండదు. సన్యాసత్వం అంటే ఏక నిరంజన్ ఒక్కడే బతుకుతాడు కొండల మీద వాటి మీద. మనం అట్లా బతకలేం, మనం వేరే వాళ్ళతో ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ప్రపంచంలో 2 పనులు ఒక్కడే చేయలేడు అన్నాడు. ఏంటి సార్ 2 పనులు అంటే, ఒక్కడే పెళ్లి చేసుకోలేడు. నువ్వు నీకు ఎవరైనా పెళ్లిగాడు ఇచ్చింది అనుకో, ఇస్తే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరిని ఏ అమ్మాయిని చేసుకుంటున్నావు అని అంటాం. ఎవరిని చేసుకోవట్లేదు, నన్ను నేనే చేసుకుంటానంటే అని ఏమంటాం? పెళ్లి చేసుకోవాలంటే పక్కన ఒకడు ఉండాలి. అర్థమైందా? అదేవిధంగా క్రైస్తవుడిగా కొనసాగాలంటే ఒక్కడే అవ్వదు. అర్థమైందా? మనకి 2 కావాలి. ఎవరు సార్ అంటే, ఒకటి ఏసే కావాలా, ఏసే రాకుండా క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు కావాలా. ఎందుకంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించాలి కదా. అది లేకపోతే క్రైస్తవత్వం పూర్తి కాదు. కాబట్టి 2 మనుషులు ఒక ఏసే కలిస్తే కానీ అది సంఘం కాదు. అందుకనే ఎక్కడైనా 2 ముగ్గురు, అందుకని ఆ మాట ఉపయోగించాను, ఎక్కడైనా 2 ముగ్గురు. కాబట్టి మీ భార్యాభర్తలు 2 కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు ఉంటారు? అది. కాబట్టి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు చుట్టూ దేవుడు చాలా మంది మనుషుల్ని పెట్టాడు. ఆ విధంగా ఫిలిప్ అనేటువంటి ఊర్లో లిడియా అనేటువంటి ఆమెని వాడుకున్నాడు.
తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో జేసన్ అనేటువంటి వాడుకున్నాడు. అయితే ఖతర్నాక్ సన్నివేశం ఒకటి మీకు చెప్తాను. బైబిల్లో ఒక విధంగా ఇది హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో స్టోరీ లెక్క ఉంటుంది అనమాట. అపోస్తల కార్యం 21వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అని అంటే, తీయద్దు ఇప్పుడు స్టోరీ, అది తీసే లోపల స్టోరీ పోతుంది. ఖతర్నాక్ సస్పెన్స్ క్రైమ్ ఇది. అందుకని విషయం ఏంటంటే, పౌల్ని జెరూసలేం జైల్లో పెట్టారు. అర్థమైందా? జైల్లో ఉన్నాడు. ఈ తెల్లవారితే కనుక మనోడిని తీసుకెళ్ళి కోర్టు ముందు పెట్టాలన్నమాట. అయితే జైలు నుంచి కోర్టుకి వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దారి. ఈ ప్లాన్ ఏంటంటే, పౌల్ని జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్లే లోపల ఒక 40 మంది యూదులు వాళ్ళు ఒక ప్రామిస్ చేశారు. ఏమన్నా తెలుసా? దొమ్మిగా మీదపడి చంపేద్దామని. ఈ 40 మంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ 40 మంది చెప్తారు, నేను పచ్చి మంచినీళ్ళు తాగా, వాడిని చంపేదాకా నేను ఊరుకోను, రేపు పొద్దున్న 7 గంటలకు వస్తాడు, వాడిని వేసేస్తా అని చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మాట్లాడుకుంటా ఉంటే ఒక చిన్న పోరగాడు ఉన్నాడు. ఆ పోరగాడు ఎవడో కాదు, పౌలు యొక్క మరిది, అంటే వాళ్ళ సిస్టర్ కొడుకు అన్నమాట. వాడు వచ్చి మామయ్య మామయ్య అన్నాడు. ఏందిరా అంటే, ఇది ప్లాన్ అంటాడు. అంటే నువ్వు ఒక పని చేయి, నాకు చెప్పినట్లు ఎవరికి చెప్పొద్దు, పోయి నువ్వు తిన్నగా నాయకుడికి చెప్పా అంటాడు. అంటే సిటీ ఆయన లీడర్ ఉంటాడు కదా, అని చెప్పమంటాడు. సార్ ఒక చిన్న మాట అంటాడు. ఏంటన్నా అందరం పంపించండి, నేను చెప్తా అంటాడు. అరే పంటరా అంటాడు. ఏంద్రాబాయ్ అంటే, ఏం లేదు, రేపు మా మామయ్య పౌల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా, ఒక 40 మంది వాళ్ళు పూర్తిగా కమిట్ అయిపోయారు, చంపేద్దామని. ఏం లేదు సార్, ఆయన చంపేస్తే చక్రవర్తి మిమ్మల్ని లేపేస్తాడు. ఎందుకంటే పౌలు యొక్క కంట్రోల్ ఈయనలో ఉన్నది. ఇది పరిస్థితి. పౌల్ని జాగ్రత్త చూడాల్సిన పని ఈయన. కాబట్టి పౌలు చంపేస్తే ఈయన అడుగుతారు అని అంటే, సరే నువ్వు నాకు చెప్పావని ఎవడో చెప్పొద్దురా పో అంటాడు. అనేసి వెంటనే సైనికాధికారిని పిలుస్తాడు. రేపు పౌల్ని జైలు నుంచి ఇక్కడికి ఒక్కడిని తీసుకురావద్దు, ఓ 200 మంది సైనికులను చుట్టూ పెట్టాడు. 40 మంది అటాక్ చేస్తుంటే 200 మందిని పెట్టారు. అక్కడితో ఆగిపోవాలి. ఒక 80 మంది గుర్రాల మీద పెట్టరా అన్నాడు, 280. ఒక 70 మంది షూటర్స్ని పెట్టరా అన్నాడు, 350. నేను కల్పించేం చెప్పట్లా, మొత్తం అది. అర్థమైందా? 350 మంది పౌలు చుట్టూ ఉన్నారు. కేసీఆర్ కూడా ఉండరు. అది పరిస్థితి. పైగా మనవాడు ఒక్క పైసా పెట్టలేదు, ఒక్క లెటర్ కూడా పెట్టలేదు. ఏం లెటర్ కూడా పెట్టలేదు. బిల్కుల్ దేవుడు చూసుకున్నాడు. దేవుడు చూసుకొని క్షేమంగా తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అవునా కదా? అంటే నేనేమంటానంటే, ఒకవేళ దేవునితో మనకి సంబంధం ఉంటే, దేవునితో మనకి పని ఉంటే, మన జీవితం మీద ఎక్కువ శ్రద్ధ ఎవరికి ఉంటుంది తెలుసా? మనకు కాదు, దేవునికి ఉంటుంది. అవునా కదా? మే 5వ తారీఖున జరిగిన విషయం చెప్తా. మే 5 నేను కోదాడలో వాక్యం చెప్పిన 4-5 తారీఖులో. 6వ తారీఖు ఆంధ్ర పోవాలి, తణుకు. రాత్రి భోజనం చేస్తా ఉంటే ఆ మీటింగ్ పెట్టిన పోరగాడు, చిన్న పోరగాడు, 22-23 ఏళ్ళు ఉంటాయి, వాడు మీటింగ్ పెట్టాడు కోదాడు. అయితే చిన్న పోరగాడు నన్ను పిలిచి కోదాడులో పెద్ద మీటింగ్ పెట్టాడని, ఊర్లో ఉన్న సంఘ పాస్టర్లు ఎవరు రాలేదు, పక్కూరు వాళ్ళంతా వచ్చారు. మామూలుగా జరుగుతూ ఉంటాయి కదా రాజకీయాలు, అట్లా జరిగింది. సరే మీటింగ్ అయితే మస్తు జరిగింది. ఖతర్నాక్, కోదాడ చరిత్రలో అట్లా జరగలేదు అని జరిగింది. అయిపోయింది. అయితే భోజనం చేస్తామంటే, అన్న కార్ రెడీ బయట ఉంది, స్విఫ్ట్ డిజైర్ అన్నాడు. వెరీ గుడ్ అన్న. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వచ్చాడు. అన్న డ్రైవర్ రానంటున్నాడు అన్నాడు. మరి డ్రైవర్ రాకపోతే మనం ఏం చేద్దాను అంటే, ఆయన నిద్ర వస్తుందంట, కీస్ నాకు ఇచ్చేసింది అన్న అని అన్నాడు. మరి నువ్వు నడుపుతావన్నా? రోజంతా టైర్డ్ అయిపోయాను, నడుపుతానన్నా అన్నాడు. సరే నేను ఫ్రెండ్ కూర్చుంటా, మనం వెళ్దామన్నా. మనం డ్రైవింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయిందో లేదో కారు, అన్న అరుస్తున్నారు అందరూ. ఏమైందనంటే, చుక్కలు పడుతున్నాయి అన్న వెనక నుంచి అన్నాడు. ఏసీ ఆన్ చేసినాం కదా, ఇప్పుడే వస్తుంది అన్నాడు మన డ్రైవర్. ఇక పోయినాం. మేము కోదాడ నుంచి ఏలూరు బోర్డర్ 120 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళినాం. అక్కడ టోల్ గేట్ దగ్గర మస్తు స్మెల్ వస్తుంది. కారులో లేసా ఉన్నాను. ఏంద్రాబాయ్ బాగా కృష్ణా స్మెల్ వస్తుందని వెనక్కి తిరగ చూసినాం. దోవంతా తడిగా ఉన్నది. పక్క పెట్టు కారు అన్న పెట్టి దిగితే డీజిల్ కారిపోతూ ఉంది. అయితే వెనకకెళ్ళి కాదు, ఇంజిన్లోకి వెళ్ళి కారుతుంది. వెంటనే బాయినెట్ తీశాడు. ఈ ఇంజిన్కి సప్లై చేసే పైప్ ఉంటుందే, దాన్ని బయటికి లాగేసి ఉంది. అంటే పొరపాటు కాదు, అది మిస్టేక్ కాదు, అది పక్కా జరిగింది. అయితే 120 కిలోమీటర్ల డీజిల్ కారుతా ఉంది, బండి ఇంకా నడుస్తుంది. ఇది మొదటి ఆశ్చర్యం. రెండోది, ఇంత దూరం డీజిల్ కారుతుంది కదా, ఎవడన్నా సిగరెట్ అలా పడేస్తే ఏమైంది? అది సినిమాలో లేచినట్లు వేసి ఉండేది మా కారు. గ్రాఫిక్స్ కాదు, రియాలిటీ. అది పరిస్థితి. అంటే ఈ 120 కిలోమీటర్లు మమ్మల్ని ఎవరు కాపాడాడు? దేవుడు. బిల్కుల్. అయితే తర్వాత రోజు విషయం అర్థమైంది, డ్రైవర్ కావాలని రాలేదు, ప్లాన్ అది.
నేను లేచిపోవాలని. మస్తు సార్లు అయింది, ఇది ఒక్కసారి కాదు, 9 సార్లు నా మీద ప్రాణం అటాక్ ఉన్నది. అదే నేను లైట్ తీసుకుంటా పోదామని, ఏం చేస్తామన్నా బస్. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవడేం చేయలేడు. అదేనా, భయపడాల్సిన లేదు. ఎందుకంటే మన చుట్టూ దేవుడు ఒక కవచాన్ని పెడతాడు. అది విషయం, దేవుడు మన చుట్టూ ఒక కవచాన్ని పెడతాడు. ఇప్పటికి 3 విషయాలు చెప్పా. ఒకటి, దేవుని సంపద, దేవుని సన్నిధి. దేవుడు మన చుట్టూ సంఘాన్ని పెట్టాడు. కాబట్టి సంఘంలో మనము ఎందుకు ఉండాలి, చర్చికి ఎందుకు రావాలి, సహవాసంలో ఎందుకు ఉండాలి అని ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే, లేకపోతే మీకు ప్రశ్న వస్తే, దేవుడు నిన్ను కాపాడటానికి ఉపయోగించేది సంఘాన్నే. అందుకని నీకు జబ్బు వస్తే ప్రార్థన చేసేది సంఘం, నీకు సంతోషం వస్తే నువ్వు ఇచ్చే పొట్లాలు తీసుకునేది సంఘం. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నది అనుకో, చాక్లెట్ తీసుకునేవాడు ఎవరు ఉండాలి కదా, ఎవరు లేడు అనుకో, హ్యాపీనెస్ పోద్ది. నువ్వు సంఘంలో ఉంటే ఉంటారు ఎవడో. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి మనకి తోడుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. 1993 సంవత్సరం, ఓకే, ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం, అదే అప్పుడు నేను హైదరాబాద్ పట్టణంలో విద్యార్థుల మధ్యన పరిచయం చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని. ఓకే, అప్పుడు పెళ్ళై నాకు 6 నెలలు అట్లా అవుతుంది. ఓకే, నేను నా భార్య ఇద్దరు వెళ్ళేవాడు. అయితే మా మీద 1-2 సార్లు దాడి జరిగింది. ఒకరోజు రాత్రి బైబిల్ స్టడీ నుంచి వస్తా ఉన్నాం, నేను బాయ్స్ బైబిల్ స్టడీ, ఆమె గర్ల్స్ బైబిల్ స్టడీ. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీ ఇద్దరం బస్ దగ్గర కలుసుకుంటాం, కలిసి రోడ్డు దాటి అవతలికి వెళ్ళి బస్సు ఎక్కెళ్తాం. మేము అప్పుడు చిలకలగూడలో ఉండేవాళ్ళం. ఇది మా పరిస్థితి. బస్సు కోసమని రోడ్డు దాటుతూ ఉంటే మోటార్ బైక్ వస్తుంది అవతల నుంచి. నేను నా భార్య చేయి పట్టుకొని స్పీడ్గా వెళ్తున్నా, మోటార్ బైక్ మీదకి వస్తుంది. నేను చీకట్లో వాడికి కనబడట్లేదు, రాత్రి 9 గంటలకి చెయ్యి ఇలా ఊపుతూ నడుస్తూ దాడుతూ ఉన్నా. అయితే అంత దూరం ఇక్కడ నుంచి గోడ అంత దూరం అంత దగ్గరకు వచ్చింది బండి, వచ్చి దోపమని పడిపోయింది. ఏమైందిరా బాయ్ అంటే బండి మీద ఇద్దరు ఉన్నారు, పడిపోయారు. సరే మొత్తానికి వాళ్ళిద్దరిని లేపినా, ఆటో తీసుకొచ్చినాం, ఎక్కించినాం, పంపించేసాం. దగ్గరలో ఉన్న ఆసుపత్రి, దెబ్బలు తగినాయి బాగా, ఆసుపత్రికి తీసుకుపోన్నా. ఇంటికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నప్పుడు చిన్న తలంపు వచ్చింది. వాళ్ళని వదిలేసినావు అట్లాగా, వాళ్ళే నీ తమ్ముళ్ళు అయితే నువ్వు అట్లా వదిలేస్తావా అని అనిపించింది. అయ్యో ప్రభా సారీ, పొద్దునే పోతా నీ హాస్పిటల్కి వెళ్తా అని పొద్దున్నే 7 o'clockకి పళ్ళు అవి తీసుకొని ఆసుపత్రికి వెళ్ళినా. ఇద్దరు చెరవ మంచం మీద ఉన్నారు, కట్లు గిట్లు కట్టేసి ఉన్నాయి. మధ్యలో నిలబడినా, ఏం రాబాయ్ మీ పేర్లు ఏంటి, సారీ రాత్రి వదిలేసిన అంటే, ఏం పర్లేదు సార్ మీరు చేసింది ఎక్కువ, ఎవడు చేస్తాడు సార్ అట్లాగా, అది ఇదని అంటాను. మీ ఇద్దరు పేర్లు ఏంటనంటే చెప్పరే. అరే చెప్పరాబాయ్ అంటే చెప్పరు సార్, మేము కిరాయి రౌడీలని సార్ అన్నారు. అయితే అవ్వచ్చులేదు రాబాయ్ పేరు చెప్పండి, మీరు ఎవరైతే నాకేందనండి. అట్లా కాదు సార్, మేము కిరాయి తీసుకుందే మిమ్మల్ని యాక్సిడెంట్ చేయడానికి సార్ అన్నాడు. అది విషయం, అర్థమైందా? 5,000 తీసుకున్నారంట. అయితే నా కాలు ఇరగాలి, లేకపోతే నేను పోవాలా, హిట్ అండ్ రన్, అది పరిస్థితి. దానికోసం వచ్చారు వాళ్ళు బండి మీద. అయితే నీ అన్న అవునా మరి ఏమైంది భయన్న, ఏం లేదు సార్ స్పీడ్గా వస్తున్నాం కదా, అక్కడ కొబ్బరి చిప్ప ఉంది సార్, కొబ్బరి చిప్ప స్పీడ్గా కొబ్బరి చెక్క ఎప్పి అది స్కిడ్ అయి కింద పడిపోయాను. అంటే మా దేవుడు పెట్టిండిలే చెప్పు అక్కడ అన్నాం, కొబ్బరి చెప్ప, అర్థమన్నా, కొబ్బరి చెప్ప మమ్మల్ని కాపాడు. ఇప్పుడు దేవుడు మన మీద ఎవడైనా పెద్ద AK-47 వేసుకొని వస్తే దానికి మనకి పెద్దది AK-54 ఏమెవడో, అది విషయం గుర్తుపెట్టుకో, అర్థమైందా? ఆయన ఎలాంటి ఖతర్నాక్ మనిషి అంటే AK-47 వేసుకొస్తే ఈడో చీపురు పొలతో లేపుతాడండి. ఇప్పుడు గొలియాతో పెద్ద ఖడ్గం గెడ్గాన్ని వేసుకొని వచ్చాడు, దావిదాను బోల్డ్ వేసుకొని వెళ్ళాడా, సౌలు కూడా వేసాడు బట్టలు, బట్టలు గిట్టలు సెట్ కావాలా పైన అన్నాడు. చిన్న గుల్కరాయి తీసుకుపోయాడు. చిన్న గుల్కరాయితో చీమ కూడా చావదు త్వరగా, చెప్పటాపట 4 సార్లు కొడితే కానీ చావదు, గుల్కరాయితో లేపేశాడు. అంటే నేనేమంటానంటే నా దగ్గర పెద్ద బలగం లేదే, నా పెద్ద ఫిట్టింగ్ లేదే, సెట్టింగ్ లేదే అంటే కాదు. టామ్ అండ్ జెర్రీ సినిమాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి మన జీవితం, అర్థమైందా? ఇప్పుడు టామ్ అంటే ఏంటి, పిల్లి, జెర్రీ అంటే ఏంటి, ఎలక. మామూలుగా అయితే ఏది గెలవాలి, పిల్లి. కానీ స్టోరీలో ఎప్పుడు కూడా గెలిచేది ఎలకే, ఎప్పుడు ఎలకే గెలుస్తుంది. అరే నేను మైనారిటీ, నేను చిన్నోడిని మీరు అనుకుంటారు. మా ఆఫీస్లో అందరూ కూడా నాకు వ్యతిరేకం, అయితే ఏమైంది? మా కాలనీలో ఎవ్వరూ కూడా నాకు సపోర్ట్ లేదు, అయితే ఏమైంది? మా దోస్తుల్లో ఎవరు కూడా క్రిస్టియన్ కాదు, అయితే ఏమైంది? సార్ మాది మైనారిటీ, అయితే ఏమైంది? నేను చిన్నోడిని, అయితే ఏమైంది? నా దగ్గర పైసలు లేవు, అయితే ఏమైంది? నా దగ్గర బుర్ర లేదు, అయితే ఏమైంది? లేనప్పుడే దేవుడు పని చేస్తాడు, ఉంటే ఎందుకు పని చేయాలి దేవుడు? అది పరిస్థితి. కాబట్టి నా దగ్గర లేవు,
అని అనుకుంటే చాలా మంచిది. లేనోళ్ళు రమ్మంటాడు, ఉన్నోడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ దగ్గర ఏం లేవా, దాని దగ్గర రా, నేను ఇస్తా. నేను ఇచ్చేటువంటి పద్ధతులు వేరుగా ఉంటాయి, నేను ఉపయోగించేటువంటి శక్తులు వేరుగా ఉంటాయి. దేవుని శక్తి బయటికి కనబడదు, పని జరిగింది అది తెలుస్తుంది. అది శక్తివంతమైనది పని జరిగిన తర్వాత. ఇప్పటికి 4 చెప్పా, ఇక చివరిగా చూద్దాం మళ్ళీ ఒకసారి ఆ వచనం. రాత్రి వేళ దర్శనం అందు ప్రభు, నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడే అన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఏమన్నాడంటే పౌలు నిన్ను కొరింథీ పట్టణం ఎందుకు తెచ్చాను తెలుసా? ఇక్కడ బోల్డ్ పరిచయం నువ్వు చేయాలి. నీకోసం లింకులు పెట్టినా కొన్ని, ఇక్కడ నువ్వు వెళ్తే కానీ లింక్ సెట్ కాదు. అర్థమైందా? మీరు కొలువు కోసం వచ్చారో లేకపోతే దేని కోసం వచ్చారో, మీరు ఉన్న జాగాలో మీరు ఉన్నారు కదా. అర్థమైందా? ఆ జాగాలో దేవుడు నిన్నే పెట్టిండు. కొన్ని పనులు నీ ద్వారానే అవుతాయి. నువ్వు అక్కడి నుంచి పోయినావు అనుకో, అవి అవ్వలేదనుకో, నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడ పని అవ్వలేదని పోయినానంటే, దేవుడు వాళ్ళని శపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు మాట వినలేదు. నిన్ను కూడా శపిస్తాడు, నువ్వు చెప్పలేదు కాబట్టి. బైబిల్లో చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, వాడు ఒకడు పాపం చేస్తున్నాడు అనుకుందాం, నేను చూసిన వీడు పాపం చేస్తున్నాడు. ఈ పాపం చేస్తున్నప్పుడు నేను చూసినప్పుడు నేను 3 రకాలుగా చేయొచ్చు. ఒక రకం వెళ్ళి రాయ్ పాపం చేస్తున్నారా అంటే, అన్న సారీ అన్న అని వదిలేసిండు అనుకో, ఆడు బాగుపడ్డాడు, నాకు 2 పాయింట్లు వచ్చాయి దేవుడి దగ్గర. ఇది ఒకటి. రెండోది, రాయ్ పాపం చేస్తున్నావు అంతే, నీకెందుకు బాయ్ అని అన్నాడు. అర్థమైందా? వాడికి నష్టం కలుగుద్ది, నాకు 2 పాయింట్లు అయితే పడతాయి, చెప్పేసినాం కదా. ఇది రెండోది. మూడోది, ఆడు చెప్తే ఎండ్రా బాయ్ అనేజా, ఆడికి నష్టం కలుగుద్ది. దేవుడు నన్ను పిలిచి నువ్వు ఎందుకు చెప్పలా, ఆడెండం నీకు అనవసరం, అది నేను అక్కడ పెట్టింది ఎందుకని చెప్పమంటాను. నీకు అర్థమైంది కదా. దీంతో మీకు ఒక్క విషయం అర్థం అవ్వాలి. మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఎవరు? నేను టీవీ చూపిస్తా, చర్చికి తీసుకెళ్తా, సింగినాదాలు ఏం చెప్పొద్దు, నువ్వు చెప్పాలా. అర్థమైందా? కొన్ని నువ్వు చెప్పితేనే ఫరక్ ఉంటుంది, ఎవడో చెప్తే ఏమర్థమవుతుంది? నువ్వే చెప్పాలా. వాళ్ళ జీవితంలో ఎందుకు మార్పు రాలేదు, వాళ్ళు ఎందుకు దేవుని దగ్గరికి రావట్లేదంటే నువ్వు కాముష్ ఉన్నావు కాబట్టి. అయితే దేవుడు అన్నాడు తెలుసా, వాళ్ళ పేరు నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నా, నాకు జనం ఉన్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది, నువ్వు మాట్లాడట్లా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి నీ చుట్టూ ఉన్నటువంటి దోస్తులు, నువ్వు ఎవరితో అయితే కలిసి ఉంటున్నావు వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ఒకటే ఒక మార్గం, అది నేనే. నువ్వు వెళ్ళి మాట్లాడితే పని అవుద్ది. మనలో చాలామందికి ఉండేటువంటి ఫీలింగ్ ఏంటంటే, నేను మాట్లాడితే పని అవుద్దా, నేను చెప్తే వాళ్ళు వింటారా, నేను చెప్తే వాళ్ళకి సమస్య అవుద్దా. నువ్వు అంత పెద్ద తురుంకాన గడవేం కాదు, దేవుడు నిన్ను వాడుకున్నాడంతే. పోస్ట్ మ్యాన్ లెక్క. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చే ఉత్తరం ఆర్డర్ రాసిందా? కాదు కదా. మనం కూడా అట్లాంటిది. మనం చెప్పే వాక్యం మంద కాదు, అది ఎవరిది? దేవుని వాక్యంలో ఒరిజినల్గా ఉన్నది. నువ్వు చెప్పితే చాలు, అది పని అవుతుంది. దేవుడు నిన్ను వాడుకున్నాడు అంతే బాస్. కాబట్టి నువ్వు అలాగ అర్థం చేసుకోవాలి. ప్రభా ఇక్కడ చెప్పంటున్నావు, నేను చెప్తా బాస్, వాళ్ళు పని నువ్వు చూసుకో, చెప్పడం నా వంతు అనేటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తా. అంటే నా లైఫ్లో భారం కొద్దీ పరిచయం చేయాలి అనిపించడానికి ఒక ఖతర్నాక్ సన్నివేశం. అది మంచి సన్నివేశం కాదు, నెగిటివ్, కానీ అది నాలో భారాన్ని కలిగించింది. 97వ సంవత్సరం తిరుపతిలో వాక్యం బోధించడానికి వెళ్ళినాం. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో వాక్యం. 1600 మంది కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విన్నారు. మస్తు చెప్పినా. బయటకు వస్తా ఉంటే రాత్రి 8:30 అట్లా అవుతుంది, చీకటికి ఉంది, చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటే సార్ అన్న కామారిసింది. నన్నే అనుస్తుందని చూసింది. ఏమా అన్న అంటే వచ్చింది, దగ్గరికి వచ్చింది. సార్ యేసయ్య మన పాపాల కోసం చనిపోయాడు అని వాక్యం చెప్పింది మీరే కదా. అవును నేనా. అది నిజమా అన్నది. నిజమని నమ్ముతున్నాను నేను, అందుకే చెప్తున్నాను. మరి ఒక ప్రశ్న, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం మన పాపం కోసం చచ్చిపోతే దునియాలో ఇంకా పాపం ఎందుకు ఉంది, పోవాలి కదా అన్నది. నాకు ఒక్కసారి అయితే ఫ్యూజులు పోయినాయి, ఇక అయిపోయింది అనుకున్నాను. మనం స్టేజ్ మీద చెప్పిన ప్రసంగం అంతా అని అనుకున్నాం. అప్పటికే జనం మస్తు గుమ్ముగుడారు. ఇక లోన చిన్న ప్రార్థన, ప్రభా ప్లీజ్ అని. అంటే అంతకంటే ఏం లేదు, ప్రభా ప్లీజ్, అంతేగాని మోకరించి ప్రార్థన స్తోత్రం హల్లెలూయా అని మొదలు పెడతాం కాదు.
అట్లాగా అనుకుంటే ఇట్లాగా 2 చెట్లు ఉన్నాయి, చెట్ల మధ్యన నుంచొని ఉంది. ఇలా తలకాయ పైకెత్తితే 2 చెట్లకి మధ్యన బ్యానర్ ఉంది. ఏం బ్యానర్ అంటే పల్స్ పోలియో బ్యానర్. అది చూడంగానే మనకి లైట్ వెలిగింది, సెంటర్ ఫ్రెష్ లాగా దమాక్క బత్తి జలం అన్నట్టు వెలిగింది. ఏమిటి అనంటే, అమ్మ ఈ పోలియో వ్యాక్సిన్ కనుక్కొని ఎంతకాలం అయింది, అది ఎందుకు అన్నది. అది చెప్పరాదా అన్న. అయ్యింది 30 years అయింది. 30 years అయింది కదా వ్యాక్సిన్ కనుక్కొని, పోలియో ఎందుకు కొంత దునియాలో అన్న. వ్యాక్సిన్ కనుక్కుంటే పోతుందా, చుక్కలు వేసుకోవాలా అని అన్నది. మరి నేను కూడా చెప్పేది అదే, రక్తపు చుక్కలు లోనకు పోవాలా, అప్పుడు అవుతుంది పని. అర్థమైందా? వాళ్ళు బ్యానర్ కట్టారు, నేనే బ్యానర్ లెక్క అరుస్తున్నా అని అంటే, ఆ మాట విన్న తర్వాత ఆమె తలగా ఉంచుకుంది. అబ్బాయి ఆన్సర్ కరెక్టే తగిలింది రాబాయ్ అనుకున్నా. ఏడుస్తుంది. ఇక నేను అసలు రెచ్చిపోయాను. సూపర్ రాబాయ్, పబ్లిక్లో ఖతర్నాక్ అని అనుకుని ఏడుస్తూ ఉంటే, నేను జర ఆదరిద్దామని దగ్గరికి వెళ్తా ఉంటే చీదరిస్తా ఉంది అన్నాను. అంటే ఏమైందమ్మా అని అంటే, దగ్గర అవద్దు పో అన్నది. అని అంటే, ఏమి ఇంత కోపంగా ఉందని పక్కన ఉన్న అడిగా. సార్, ఈమెకు 3 నెలల క్రితం ఒక పెద్ద ట్రాజడీ సార్. ఈమె పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కార్డు వాళ్ళ మమ్మీ డాడీ తీసుకెళ్తున్నారు స్కూటర్ మోటార్ బైక్ మీద, ఇద్దరు చచ్చిపోయారు యాక్సిడెంట్. పెళ్లి కార్డు తీసుకెళ్తుంటే అమ్మా నాన్న చచ్చిపోతే ఎలా ఉండదు చూడండి. నేను ఆ మాట విని చాలా బాధ అనిపించి ఆదరిద్దామని అంటే, దగ్గర రావద్దు, మీ క్రైస్తవులంతా సెల్ఫిష్ అని అన్నది. ఇదేంది, క్రైస్తవులు ఏమన్నా మర్డర్ చేశారా అని, నేనేమన్నా చేసినానా, ఎందుకని తిడుతుందనంటే, అప్పుడు అమ్మన్నది ఏమన్నా తెలుసా సార్, మా అమ్మకి నాన్నకి మస్తు మంది క్రైస్తవులు దోస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు మీ లెక్క దోస్తులు. అయితే వాళ్ళు ఎవ్వరు నీ లెక్క చెప్పలేదు, ఏసే దగ్గరికి వస్తే పాపం పోద్దని. మా అమ్మకి నాన్నకి తెలియదు, చచ్చిపోయారు. నువ్వు చెప్పిన మాట నిజమైతే మా అమ్మ నాన్న ఎక్కడున్నారు తెలుసా, నరకంలో. వాళ్ళు నరకంలో ఎందుకున్నారు తెలుసా, నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి. నువ్వు నోరు మూసుకున్నావు కాబట్టి. అయితే ఆ మాట నాకు చాలా భయం కలిగించింది, చాలా భయం కలిగించింది. మీరు కూడా ఆలోచించండి, మీకు మస్తు మంది దోస్తులు ఉంటారు, హిందువులు, ముస్లింలు, నాస్తికులు ఉండుంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా దోస్తానం చేస్తుంటారు. మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. మీరు దేవుని బిడ్డలు కాబట్టి పరలోకంకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి, నరకం. కింద నుంచి పైకి చూసి ఏమంటారు తెలుసా, ఏమరా 20 ఏళ్ళు ఉన్నావు నాతో, 10 ఏళ్ళు ఉన్నావు, 5 ఏళ్ళు ఉన్నావు, పైసలు కావాలంటే వచ్చావు, కరివేపాకు కావాలంటే వచ్చావు, పరిచమిరపకాయలు కావాలంటే వచ్చావు, కానీ ఎప్పుడైనా ఏసే గురించి చెప్పాలను, ఏం చెప్తావు అప్పుడు? ఏసే అన్నాడు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే పని అవుతుందని. భయపడొద్దు, వాళ్ళు మాట అంటారు లేదు, నీకు అనవసరం, చెప్పడం నీ వద్దు, చెప్పి వచ్చేయి, దేవుడు వాళ్ళ పని చూసుకుంటాడు. 5 విషయాలు ఆయన చెప్తున్నాడు. మొదటిది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రెండోది, నా సంపద. మూడోది, నా సంఘం. నాలుగోది, నా శక్తి. 5వది, నా సత్యవాక్కు. నా సత్యవాక్కు. నా సత్యవాక్కు చుట్టూ ఉన్న వాళ్ళకి చేరాలి. అది చేరితే పని జరుగుద్ది, అది చేరాల్సింది నీ ద్వారానే. కాబట్టి నోరు మూసుకోవద్దు. దేవుని బిడ్డలు అని చెప్పుకున్న వాళ్ళు నోరు మూసుకోకూడదు, వాళ్ళు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం మీ జీవితం ఎలా ఉందో చూడండి. ఆగిపోవాలని ఉందా, ముందుకు వెళ్ళలేమో అనిపించిందా, దేవుని సన్నిధి మీకు తోడుగా లేదేమో, టెన్షన్ అనిపిస్తుందా, ఒంటరిగా అనిపిస్తుందా, సంఘంతో డిటాచ్ అయిపోయారేమో, పని అవ్వదు అని అనిపిస్తుందా, అవిశ్వాసపు జీవితంలో శక్తిని కోల్పోయారేమో, చివరికి నాకేం పని లేదు అని నిరాశ జీవితంలో ఉన్నారా, సత్యవాక్యాన్ని ఇతరులకి అందించట్లేదేమో. ఈ పరిస్థితిలో మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో.